సభకు నమస్కారం. ఇక్కడ మీతో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు మనకి ఎన్ని బాధలున్నా కానీ ఆనందంగా గడపాల్సినటువంటి అవసరము ఉంది. ఎందుకంటే డిసెంబర్ 3వ తేదీ అంతర్జాతీయ డిజేబుల్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ మనం కావచ్చున్నది చాలా ఆనందదాయకం. మీరు ఒక విషయం చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక డిజేబుల్ కలిగి ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ డిజేబుల్ వన్ వే ఆర్ ది అదర్. అది ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరము, ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం మనకు అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనేక రకాలైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క డిజేబుల్ కి మీకు ఎలాంటి మానసికమైనటువంటి సమస్యలు ఉంటే ఆర్ట్స్ కాలేజ్ లో సైకాలజీ డిపార్ట్మెంట్ గాని వచ్చారంటే మీలో ప్రతిభను గుర్తించి మీ ఇష్టాలకు అనుసారముగా మీ యొక్క జీవన విధానానికి మార్గదర్శనాన్ని నిర్దేశించడానికి మేము ముందుంటామని సభాముఖముగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారిని, అదే రకంగా మన శ్రీరాచార్యుల ఆచార్య గారిని, వీళ్ళందరినీ కూడా ఒకసారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆరోగ్యం ధన సంపద
అక్కడే పక్కనే అంతే అక్కడనే స్పోర్ట్స్. అయ్యా ఇంతకుముందు అంటే నువ్వు రాలేదు ఆడుకునే దానికంటే కాలేజీలో లోపల ఒక 3 ఏళ్ళ ముందు రాలేదు ఆడుకునే దానికంటే. సరే ఇక్కడ చేసుకు